హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా చెల్లి వాళ్ళ దూడ అండి, బుడ్డి దూడ. మేము చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళమే కానీ సిటీ వాళ్ళం కాదండి. ఈ మధ్య సిటీకి వచ్చామని చెప్పేసి పల్లెటూరు వాతావరణం మర్చిపోతాం, మంచిది కాదు కదండి. నాకు పల్లెటూరు అన్నా ఇష్టమే, సిటీ అన్నా ఇష్టమేను. ఇదిగోండి మా బుడ్డ దూడ అండి. ఇదిగోండి మా మా ఏరియా అంతా ఎలా ఉంటుందండి, మేమంతా ఇదిగోండి మా గేదెలు, కోళ్ళు, కుక్కలు, ఇక మా సావిడి, మా వాతావరణం అంతా ఇలాగే ఉంటుందండి. చూడండి ఆ దూడండి, ఇదిగోండి ఇదో ఒక గేదండి. మా వాతావరణం అన్నీ ఇలాగే ఉంటాయండి. మేము ఫస్ట్ నుంచి సిటీకి వెళ్ళిన, సిటీలో ఉండేవాళ్ళం కాదు. చిన్నప్పటి నుంచి పొలం పనులు చేసుకుని కష్టపడి అలా పొలాలకు వెళ్ళి కష్టపడి ఎన్నో కష్టాలు పడిన వాళ్ళమండి. చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డాం కాబట్టి మాకు మంచి భర్తలు వచ్చారండి. అందువల్ల మేము విజయవాడకి రాగలిగాము. మా నాన్న అందరినీ విజయవాడే ఇవ్వాలనుకున్నారు, కానీ చెల్లిని చుట్టాలని చెప్పేసి అమ్మ వాళ్ళ ఊర్లో ఇచ్చామండి. అక్క నేను విజయవాడ ఉంటామండి. అందుకనే మా నాన్న ఇంత మంచి భర్తలు తెచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నామండి. లేకపోతే ఇంకా మా కష్టాలు పోయేవి కాదు. ఇలాగే చేలంపడి చెట్లు అంపడి తిరుగుతూ ఇలాగే పని చేసుకునే వాళ్ళమి. ఓకేనా ఫ్రెండ్స్?